హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వైసీపీ పరిస్థితి చూసుకుంటే చాలా మంది ఎమ్మెల్యేలు అక్కడ నుంచి రిజైన్ చేసి వేరే పార్టీలో చూస్తున్నాం, వలస వెళ్ళిపోతున్నారు, ఇన్ఛార్జీలు మార్చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలో, మరి ఇది దేనికి సంకేతం? మరి నిజంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్స్ లో దాదాపు 60-70 మంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో సిట్టింగ్లు అంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి అసలు వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కల్లూరు గారు వారిని ఒకసారి అడుగుదాం. సార్ నమస్కారం. సార్ సార్ వైసీపీ పరిస్థితి చూసుకుంటే చాలా మంది వలస వెళ్ళిపోతున్నారు, రీసెంట్ గా కూడా చూసాం. ఏం జరుగుతుంది అసలు వైసీపీ పార్టీలో? ఇన్ఛార్జీలు మార్చేస్తున్నారు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు. ఏంటి సార్ అసలు? ఆయుష్ గారు తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు అందరినీ కంటిన్యూ చేశారు, మళ్ళీ టికెట్లు ఇచ్చారు. ఒక 7-8 మంది మినహాయిస్తే మిగతా అందరికి కూడా మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఆయన గతంలో కూడా అదే చేశారు, 2018లో కూడా. అప్పుడు సక్సెస్ అయ్యారు, ఇప్పుడు ఫెయిల్ అయ్యారు. బహుశా దీన్ని చూసో లేదంటే ఆయన రిపోర్ట్స్ సర్వేలు చేయించుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు. ఆయన దాదాపు ఒక 80 నుంచి 100 మందిని మార్చే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. గత 15 రోజుల నుంచి మొత్తం అల్లకల్లోలం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి టికెట్లు ఇస్తారు, ఎవరికి ఎగ్గొడతారు, ఎవరిని జంబ్లింగ్ చేస్తారు, ఇది కూడా ప్రాబ్లమే. కొంతమందిని జంబ్లింగ్ చేశారుగా. ఫస్ట్ విడత, తొలి విడతలో 11 మందిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏమో కంప్లీట్గా చేతేక మానుకున్నాడు, రిజైన్ చేశాడు. పార్టీకి శాసనసభ్యత్వానికి టికెట్ ఇవ్వమని చెప్పేసరికి మంగళగిరిలో సంతనూతలపాడు అతను కూడా లిఫ్ట్ చేశారు, ఆయనకి టికెట్ ఇవ్వమని చెప్పేశారు. ఎర్రగొండపాలెంలో ఉన్న ఆదిమూలపు సురేష్ మంత్రిని కొండేపి మార్చారు. వేమూరులో ఉన్న మంత్రి మేరు నాగార్జున సంతనూతలపాడుకి మార్చారు. ఇట్లా జంబ్లింగ్ కొంతమంది చేస్తున్నారు, కొంతమందికి డైరెక్ట్ గా లేదని చెబుతున్నారు. సుమారుగా ఒక 40 మంది ఎమ్మెల్యేలకి అవకాశం ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. అట్లాగే ఇంకో 30-40 మందిని షిఫ్ట్ చేసే అవకాశం ఉంది, ఒక చోట నుంచి ఇంకో చోటకి. ఇక్కడ నీ మీద కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఇంకో చోటకి నేను పంపిస్తాం, అక్కడి నుంచి ఇంకోళ్ళని ఇక్కడ పంపించడం, ఇవి కూడా చేస్తారని అనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు మీ మీద వ్యతిరేకత ఉంది, ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి మిమ్మల్ని మారుస్తున్నాం అని చెప్తున్నారు. కానీ వాళ్ళు అనేది ఏంటంటే మేము నిమిత్త మాత్రమే, ఆయన ఎప్పుడు నన్ను చూసి ఓట్లు వేయండి అంటాడు, నాకేయండి అంటాడు. అంతా ప్లస్ వచ్చినా నాదే, మైనస్ వచ్చినా నాదే అన్నట్టు ఉండాలి కదా. ప్లస్ వస్తేనేమో ఆయనకును, మైనస్ వస్తే మాక. వ్యతిరేకత ఆయన మీద ఉంది, మా మీద వ్యతిరేకత లేదు అని వీళ్ళ వాదన. కాకపోతే ఈ చర్యల మూలంగా ఏంటంటే ఒకసారిగా క్రమశిక్షణ గాడి తప్పింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించాలన్నా ఉనికిపోయేవాడు వైసీపీ నాయకులు. ఇవాళ అందరూ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ కూడా దగ్గరకు వచ్చిందిగా, ఇంకో 4-5 నెలల్లో ఎలక్షన్ ఉంది. ఇంక 4 నెలలు నువ్వేం బిగుతావు నన్ను అనేది కూడా వస్తుంది. సో బయటపడిపోతున్నారు. కొంతమంది అయితే ఇవ్వకపోతే ఇస్తే ఒక దండం, ఇవ్వకపోతే 2 దండాలు అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అలాగే ఓడిపోయేదానికి మళ్ళీ 40-50 కోట్లు ఖర్చు పెట్టి డబ్బులన్నీ బాగొట్టుకోవడం దేనికి, శుభ్రంగా దప్పుకుంటే అయిపోద్దిగా, డబ్బులు మిగులుతాయి కదా అనే దీనిలో కొంతమంది ఉన్నారు. సో ఇప్పుడు చూస్తే మనకి ఇప్పటికే చాలా మందికి చెప్పేశారు, మనం చూస్తా ఉన్నాం, ఎంపీలను కూడా డబ్బులు అడుగుతున్నారు, 100 కోట్లు 200 కోట్లు డిపాజిట్ చేయండి లేకపోతే టికెట్ లేదని చెప్తున్నారని చూస్తా ఉన్నాం, వార్తలు వస్తాం. కాబట్టి ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా అంటే పరిస్థితి అయితే సక్సెస్ అయ్యే పరిస్థితి అయితే లేదండి, కనపడలేదు. ఇది ఫెయిల్ అయితే ఉంది. ఎందుకంటే అదేదో సామెత చెప్పినట్టు ఉన్నది పోయి అన్నీ పోయి అన్నట్టు అయిపోయింది అనమాట. ఇప్పుడు తెచ్చిపెట్టిన కొత్తవాడు ఈ 2-3 నెలల్లో లోకల్ వాళ్ళతో మింగిల్ అయ్యి ఓటర్స్తో చేసుకోవాలంటే కష్టం. అదే పాత ఎమ్మెల్యే అయితే ఏదో తంటాలు పడతాడు, మళ్ళీ టికెట్ ఇస్తే మాట్లాడుకుంటాడు, చేసుకుంటాడు. అప్పుడు కూడా తెలుస్తుందని చెప్పలేము. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఎంత మగాడిని నిలబెట్టినా ఓడిపోతారండి. వ్యతిరేకత లేనప్పుడు ఏంటంటే ఎంత బలహీనుడిని పెట్టినా అతను గెలిచే అవకాశం ఉంటుంది, పార్టీ వైపు ఉంటుంది. యాక్చువల్ రిజైన్ చేసిన చాలా మంది కూడా టీడీపీ పార్టీ కంటే జనసేనలో చేరుతున్నారు. రీసెంట్ గా 2 చేరారు, ఇంకొంతమంది కూడా టచ్ లో ఉన్నా అని చెప్తున్నారు. టీడీపీ ఎందుకు తీసుకోవట్లేదు, జనసేన ఎందుకు తీసుకుంటుంది? ఫస్ట్ రీజన్ ఏంటంటే టీడీపీ ఫుల్లీ ప్యాక్డ్ అండి. టీడీపీలో లీడర్స్ ఉన్నారు, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడుగా, ఓడిపోయిన ఎమ్మెల్యేనో లేకపోతే ఎవరో ఒకరు. కాబట్టి అదొకటి రీజన్ టీడీపీ. రెండోది ఏంటంటే వీళ్ళలో కొంతమంది మీద ఎలిగేషన్స్ ఉన్నాయండి. కొంతమంది అరాచకంగా తిట్టారు, కొంతమంది అరాచకంగా తిన్నారు. అదంతా దాని మీద తెలుగుదేశం ఫైట్ చేసింది.
వాళ్ళ మీద లోకల్గా కావచ్చు లేకపోతే జిల్లా స్థాయిలో కావచ్చు. అలాంటి వాళ్ళని మళ్ళీ ఇప్పుడు పార్టీలోకి తెచ్చుకొని నిన్నటిదాకా మనం ఫైట్ చేసిన వాళ్ళని తెచ్చి మళ్ళీ మన ఎత్తులు రుద్దారని కార్యకర్తలు కూడా ఫీల్ అవుతారు. అది చాలా బూమరాంగ్ అవుతుంది. ఇవాళ వైసీపీ నిన్నటిదాకా వాడు అరాచకం చేసినట్టు ఉంటాడండి, అక్కడ మద్దతులు చేసి ఉంటాడు వైసీపీ వాడు. ఇవాళ నాకు జగన్ టికెట్ ఎగ్గొట్టాడని జగన్ తిట్టి నేను జగన్ తిట్టాను కదా నాకు టికెట్ ఇవ్వండి మీ పార్టీలో చేస్తా అని చెప్పి తెలుగుదేశం పార్టీలోకి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకత్వం అతను టికెట్ ఇస్తే కింద ఉన్న కార్యకర్తలు ఏమైపోతారు? మమ్మల్ని చంపినోడు తెచ్చి మన ఎత్తున పెట్టామంటారు కదా. కాబట్టి ఆలోచించి వాళ్ళు అదే వచ్చే వాళ్ళందరినీ తీసుకోకూడదు, వాళ్ళలో ఆరోపణలు లేని వాళ్ళని తీసుకున్నాం, పెద్దగా వ్యతిరేకత లేని వాళ్ళని తీసుకున్నాం అనే దీనిలో ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళకి టికెట్ హామీ ఇవ్వట్లేదు. కొంతమందికి ఎక్కడన్నా 10 మంది వస్తే ఒకరికి ఏమైనా ఇస్తారేమో, ఒకరికో ఇద్దరికో, అందరికీ అయితే ఇవ్వడం. ఒకరిద్దరు కొంచెం మంచి పేరున్న ఎమ్మెల్యేలతో డిస్కషన్స్ జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వాళ్ళు ఏంటంటే మేము వస్తాం మాకు టికెట్ ఇవ్వండి, వాళ్ళు క్లీన్ చిట్ ఉన్న వాళ్ళకి ఇచ్చే ఉద్దేశంలో కూడా ఉన్నారు వీళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు, ఎగిరి పడ్డాడు, చంద్రబాబు నాయుడిని అడ్డగోలుగా తిట్టాడు. అశోక్ గజపతిరాజు మామూలుగా ఆయన ఎవరు తిట్టరు, అశోక్ గజపతిరాజు గారిని ఆయన్ని వెలవా అన్నాడు, బూతులు తిట్టాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఏంటి, అతని స్థాయి ఏంటి, అతను ఇదేంటి, అశోక్ గజపతిరాజు లాంటి వాడిని పట్టుకొని తిట్టేశాడు. హౌస్ లో లోకేష్ మీదకి వెళ్ళాడు కొట్టడానికి. కౌన్సిల్లో రాజధాని 3 రాజధానుల బిల్లు వచ్చినప్పుడు గొడవ జరిగినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరు దూసుకెళ్లారు. ఈయనైతే దాదాపు దగ్గరికి వెళ్ళాడు వెల్లంపల్లి శ్రీనివాస్. మధ్యలో దీపక్ రెడ్డిను బేదా రవిచంద్ర ఇద్దరు వచ్చి నెట్టేసరికి వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళని అటు తీసుకుంటారు, తీసుకోరు కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇంకో ఆప్షన్ జనసేన కనపడుతుంది. జనసేన వాళ్ళకి ఏంటంటే లీడర్స్ అందరూ పెద్దగా లేరు. మనకి జనసేన అంటుందనే పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత నారాయణ మనోహర్, ఆ తర్వాత ఎవరు విజయవాడలో ఉంటే పోతిన మహేష్, వైజాగ్ లో ఉంటే ఇప్పుడు అక్కడ కార్పొరేటర్ ఒక ఆయన ఉన్నారు గట్టిగా పనిచేస్తున్నారు. అట్లా కొద్దిమంది కనిపిస్తారు. మిగతా వాళ్ళు ఎవరు ఎమ్మెల్యే రేంజ్ నాయకులు మనకి లేరు కాబట్టి వాళ్ళకి అవసరం అవుతుంది. వాళ్ళు కూడా నాకు తెలిసి అందరినీ తీసుకోరండి నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు. ఆయన కూడా ఏదో జనసేనలో జేర్ టికెట్ తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఆయనకి ఇస్తే తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకోరు, సేమ్ జనసేన వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అట్లా అందరికీ ఇవ్వరు వాళ్ళు కూడా. మేబీ కొంతమందికి అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. సార్, ఈ బూతులు తిట్టించే కార్యక్రమం ఏదో జగన్ గారు కావాలని ప్లాన్ చేసినట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే విపరీతంగా వీళ్ళపైన విమర్శలు చేయించి ఏ పార్టీలోకి వాళ్ళు వెళ్లకుండా ఉండే అది. అవును బూతులు అనేది మొదట ఏంటంటే నాయకుడు బూతులు తిడితే ఊరుకోడు, దండిస్తాడు, మందలిస్తాడు అనే భయం ఉంటే ఏ నాయకుడు తిట్టడండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అందరూ బూతుల్లో మాస్టర్స్ చేశారు. ఏంటంటే వాళ్ళు తిట్టే చంద్రబాబు నాయుడిని తిడితే ఈయన ఎంకరేజ్ చేస్తా ఉంటాడు, తిట్టిన వాళ్ళకి పిహెచ్డీలు ఇస్తా ఉంటాడు, మంత్రి పదవులు ప్రమోషన్లు ఇస్తా ఉంటాడు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ జనాన్ని తీసుకొని వెళ్ళాడు. మనం ఎప్పుడు చూస్తున్నాం, మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వెళ్తాం. 2 నెలలకు అతనికి మంత్రి పదవి ఇచ్చాడు, 2 నెలలకు 3 నెలలకు ప్రమోషన్ ఇచ్చాడు. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలనే చేయిస్తున్నాడని మనం ఘంటాబలంగా చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి తిట్టిస్తాడు, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పంపిస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఏం బూతులు తిట్టాడో కూడా రాయించి పంపిస్తాడు అనమాట. మన గతంలో కొంతమంది పార్టీ మారిన వాళ్ళకి నాకు తెలిసి, నేను మళ్ళీ పేర్లు చెప్పను, నాకు ఒక నాయకుడికి, పార్టీ మారిన నాయకుడికి స్క్రిప్ట్ పంపారు చంద్రబాబుని బూతులు తిట్టమని. ఆ నాయకుడు చంద్రబాబుకి చాలా క్లోజ్ గా ఉండేవాడు అప్పట్లో. ఆయన తిట్టకపోతే ఎందుకు తిట్టలేదు అని కూడా అడిగారు. ఇవాళ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఒంగోలు ఎంపీని నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుని, లోకేష్ ని వ్యక్తిగతంగా తిట్టు, అట్లా తిడితేనే నీకు టికెట్ ఇస్తామని చెప్పారు. అతను నాకు క్యారెక్టర్ ఉంది, నేను ఎట్లా పెడితే అట్లా మాట్లాడను. రాజకీయాల్లోకి రాకముందు నుంచి మాకు చంద్రబాబుతో మా కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయి, ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయి. తిట్టి నా క్యారెక్టర్ పోగొట్టుకోను, తిట్టమని చెప్పి మీ క్యారెక్టర్ పోగొట్టుకున్నారు, తిట్టి నా క్యారెక్టర్ పోగొట్టుకొని నేను నాకు టికెట్ ఇవ్వకపోతే మనకు పర్లేదని వెళ్ళిపోయాడు అతను. అతను డబ్బులు కూడా అడిగారని అంటున్నారు. మరి 180 కోట్లు డిపాజిట్ చేయమని అడిగారంట. అట్లా అంటే ఇవన్నీ కూడా ఈ తిట్లు,
ఈ స్కీమ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి రూపొందించిన స్కీమ్ ఇది. ఓకే. కాకపోతే ఇందులో కొంచెం అత్యుత్సాహంగా ఉంటారు కదా, వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మరీ తిట్టారు. నెక్స్ట్ డే విల్ ఫేస్ ద మ్యూజిక్. 2024 మార్చి ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.